మీ ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చి నడిపించండి. భవిష్యత్తు తరాలలో నమ్మకమైన బిడ్డలుగా నీ బిడ్డలు వాడబడతకు తగిన ఏర్పాట్లు దయచేయమని, అన్ని విధాలుగా మీరు నీ బిడ్డలందరినీ నిలువ పెట్టుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో వాడుకొని నిలబెట్టమని, భవిష్యత్తు తరాలకు గొప్ప బిడ్డలుగా నీ బిడ్డలను గొప్ప చేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మంచిది. మరి ప్రియమైన దేవులారా, మీ అందరికి వందనాలు. మంచి మాటలు మనం విందాం. అమూల్యమైన ముత్యము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అమూల్యమైన ముత్యము. బైబిల్ అంతటిలోకి అన్ని విషయాలలో ముందు మనం దేవుడికి లోబడి ఉండాలంటే, చాలామంది అంటారు దేవునికి లోబడటం ఏంటండి, ఆయన మన మీద పెత్తనం చేయటం ఏంటి, ఆయనకేంటి అని అంటుంటారు. మనం ఉన్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే, మనం ఇంకా జీవిస్తున్నామంటే, మనమంటూ పుట్టించబడి సృష్టించబడ్డాము అని అంటే ఇదంతా కూడా దేవుని వలనే మనం భూమి మీద ఉన్నాం. మరి ఇలా ఉన్నటువంటి మనం క్రీస్తు కొరకు ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఏ విధంగా మనం నిర్మించబడాలని, ఏ విధంగా మనం సృష్టించబడాలని ఆయన కోరుకున్నాడో ఆ విషయాన్ని మనం కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్ అంతటిలోకి మనుషులందరి నడవడిని మార్చటానికే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. ఈ గ్రంథం రాయటం వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మనుషుల నడవడి మార్పు రావాలి. మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, మనలో ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే విధానం వస్తుందో, అలా మారిన వాళ్ళనే ఆయన చూసుకోవాలనుకున్నాడు. అలా ఉండటానికి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును చేశాడు. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటికీ లేని ఆధిక్యతను, వాటన్నిటికీ దొరకని ఆనందమును దేవుడు మనుషులుగా మనకిచ్చాడు. కారణం, ఆయన కొరకు మనం నిర్మించబడ్డామని. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా సంగతులు మనుషులకు తెలియజేశాడు. ఆ సంగతులలో, ఆ విషయాలలో కొన్ని ఉపమాన భావాలుగా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఉపమాన భావాలలో చెప్పబడినటువంటి ఉపమానంలో ఒక ఉపమానాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము, ఒకసారి అందరూ ఓపెన్ చేయండి బైబిల్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంటండి, ఇక్కడ పరలోకాన్ని గురించి 6 ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇది 6వ ఉపమానంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపమానాలలో పరలోక రాజ్యంలో ఈ ఉపమానం అంటే ఈ 6 ఉపమానాల్లో ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానములో ముత్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ముత్యాల యొక్క గొప్పతనం? ముత్యముతోనే ఎందుకు పోలుస్తున్నాడు ఇక్కడ? ముత్యము అంటే ఏంటి? ఇక్కడ వర్తకుడుగా ఎవరున్నారు? పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యమును మంచి ముత్యాలను కొనవెదగుచున్న వర్తకుణ్ణి పోలి ఉందంటండి. ఇంతకీ వర్తకుడు ఎవరో తెలుసా? ఎవరండి వర్తకుడు? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు వర్తకుడుగా ఉండి ముత్యాలను కొనడానికి వెళ్తున్నారంట. ఎవరు ఆ ముత్యాలు? ముత్యములు అంటే సంఘం. సంఘములో ముత్యముగా నువ్వు ఒకడివి, నేను ఒకళ్ళం, మనం అందరం ఒక ముత్యాలం. ఈ ముత్యాలను ఆయన ఏం చేస్తాడంటే వెలకట్టి కొనగలగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? అంత అవసరమా? అంత విలువైన వాళ్ళమా? అంత గొప్ప ఖ్యాతి గల వాళ్ళమా మనం? ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ ఉపమానం, పై ఉపమానంలో ఒక మాట అన్నాడు. అక్కడ పొలాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్పాడు. ఆ దాచబడిన ధనాన్ని కనుగొన్నాను అని అంటున్నాడు. ఈ కింద ఉపమానంలోకి వచ్చేవాడిగా ఉన్నాడు, మంచి ముత్యాలు అంటండి. ముత్యములతో ఎందుకు పోలుస్తున్నాడు? ముత్యము ఎలా తయారవుతుందో ఎప్పుడైనా మనం ఆలోచించారా? కృత్రిమంగా చేయబడే ముత్యాలు ఉంటాయి, అలాగే
సృష్టిలో నిర్మాణం అయ్యే ముత్యాలు ఉంటాయి. ముత్యము అనేది ఎక్కడ తయారవుతుందండి? ఆల్చెప్పలు ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి. సముద్రంలో ఉన్న ఆల్చెప్పల్లో కొంతమంది ఏమో నీటి చుక్క దాంట్లో పడితే ముత్యం తయారవుతుంది అని అంటారు. వాస్తవికంగా ఏంటంటే ఈ ఆల్చెప్పలోకి ఇసుక రేణువు ఒకటి వెళ్ళింది అనుకోండి. ఆ ఇసుక రేణువు ఆ సున్నితమైనటువంటి ఆల్చెప్ప యొక్క చర్మపు గోడల మధ్య ఆ సున్నితమైనటువంటి ముందుకు రమ్మ ఖాళీ ఉంది, సున్నితమైనటువంటి ఆ పొరల మధ్య అది పడగానే దాంట్లో అది ఉంచుకోవడం ఇష్టపడదంటండి ఆల్చెప్ప. దాంట్లో దాన్ని ఏం చేయాలి, దీన్ని ఎలాగైనా ఏం చేయాలని దాన్ని ఆ శరీరంలో ఆ పల్చటి గోడల మధ్య ఆ చర్మపు పొరల మధ్య పడిన ఆ ఇసుక రేణువుని ఎలాగైనా సరే దాంట్లోంచి శుద్ధి చేసుకొని బయటికి పంపించాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఆ చేసుకునే ఆ ప్రయత్నంలో అదేం చేసిందంటే అనేక స్రవాలను విడుదల చేసి ఒక్కొక్కటి దాని చుట్టూ తిరుగుతుంటాయి, దాని చుట్టూ కమ్మేస్తుంటాయి. కమ్మేసి అలా కమ్మేయంగా పొరలన్నీ అవగా అది గట్టిపడిపోయి ముత్యంగా తయారైపోద్దండి. చివరికి అందులో ఇసుక ఉండదు, కానీ ఇసుకను కడిగేసిద్ది, చివరికి దాన్ని ముత్యంగా మార్చేసిద్ది. ఆ ముత్యము మనం బయట తీసినప్పుడు ఎలా ఉంటుంది? అది విలువైనదిగా ఉంటుంది, వెలకట్టలేనిదిగా తయారవుతుంది. కొన్ని ముత్యాలు అయితే అమూల్యమైనవి, అంటే వెలకట్టలేనంత విలువైనవిగా మారిపోతాయండి. ముందుకు వచ్చేయమ్మ, ఖాళీ ఉంది. ఎందుకు అంతటి పరిస్థితి ఉంటుంది? నిజంగా అండి, శరీరంలో కూడా మన శరీర మెకానిజాన్ని కూడా దేవుడు వెరైటీగా చేశాడండి. మన శరీరం చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏం చేసిద్దండి? వెంటనే నొప్పి తెలియజేసిద్ది. నొప్పి అనేది మనకు పుట్టలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రయాణంలో బైక్ మీద కారు మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయి కాలో చేయి తెగిపోయింది అనుకోండి, తెగిన సంగతి కూడా తెలియదు మనకి. అదే నొప్పి తగిలితే వెంటనే నొప్పి పుడుతుంది, ఆ భాగాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నొప్పి పుట్టగానే గట్టిగా తగలంగానే అక్కడ వాపు వచ్చేసిద్ది, ఆ కండరాలన్నీ వాసిపోతాయి, ఆ కండరాలన్నీ కూడా నీరు పట్టేస్తాయి, ఆ ప్రాంతం అంతా కూడా సీమి రక్తం చేరిపోద్ది, రక్తం అక్కడక్కడ గడగట్టేసిద్ది. ఎందుకో తెలుసా? నీ అవయవాలను బాగు చేయడానికి శరీరం వెంటనే మెకానిజం ప్రారంభించింది. దాన్ని ఎలాగైనా శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకోవాలని. రోగం తగ్గే కొద్దికి వాపు తగ్గిపోతూ ఉంటుంది. ముళ్ళు కూడా కాళ్ళలో గుచ్చుకున్నప్పుడు వెంటనే ఏం చేసి తెలుసండి? నొప్పి చేసిద్ది, నొప్పి తర్వాత వాపు వచ్చిద్ది, వాపు తర్వాత నీరు పట్టిద్ది, తర్వాత సీమి అక్కడ గడగట్టి వస్తుంటుంది, సీమి తయారవుతుంటుంది. దాన్ని ఎలాగైనా బయటికి పంపించాలి, లేదా ఆ ప్రాంతాన్ని పక్క ప్రాంతానికి పాడు చేయకుండా జాగ్రత్త చేయాలని. మన శరీరం మెకానిజం ఎలాగైతే ఉపయోగపడుతుందో ఈ ఆల్చెప్పులోకి వెళ్ళిన చిన్న ఇసుక రేణువు కూడా అందులో ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా ముత్యంలాగా తయారవడానికి స్రవాలు ద్రవించి దాన్ని పొరలుగా చేసి శుద్ధి చేసి శుభ్రం చేసి పరిశుభ్రపరిచి ఎలాగైనా దాన్ని భద్రపరచడానికి ప్రయత్నం చేసిద్దండి. అంటే దీని గురించిన అంత అవసరం ఏంటండి అని మనం అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే క్రీస్తు కూడా వెళ్ళగలిగిన విలువ కలిగిన ముత్యాలను కొనటానికి ఎలాగైతే తిరిగాడో, ఆ ముత్యాలుగా ఎలాగైతే మార్చుకున్నాడో దానికి ఆయనకు సంబంధమైనటువంటి పోలిక బైబిల్లో ఉందండి. ఎందుకంటే మరి జలములు అనగానే సముద్రాన్ని చూసినప్పుడు జలములను జనములుగా ఉపమాన భావంలో ప్రకటన గ్రంథంలో వర్ణించాడంటే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూసినట్లయితే సముద్ర జలాలలో నివసించే ఈ ఆల్చెప్పలో జలములను జనములతో పోల్చి ఒక ఉపమాన భావాన్ని మాట్లాడాడు. ఏమన్నాడు చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను చూసారండి. జలములను దేంతో పోల్చుకుంటూ వచ్చాడు? ప్రజలుగాను జలములను జనములుగాను పోల్చుకుంటూ వచ్చాడు. ఎందుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు? సముద్రం అనేది ఒక లోకం అయితే దాంట్లో వర్తకునిగా యేసుక్రీస్తు వారు వెళుతూ ముత్యాలను ఏరటానికి సిద్ధపడుతుంటే ఈ జనములలో ప్రత్యేకపరచబడిన ముత్యాలుగా ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? మనల్ని ఎన్నుకున్నాడండి.
ప్రపంచంలో 800 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అందులో క్రీస్తుకు నచ్చిన వాళ్ళు ఎందరు ఉన్నారో, దేవునికి రాజ్యానికి ప్రవేశించగలిగిన ముత్యములుగా ఎవరున్నారో వారినే దేవుడు ఎన్నుకున్నాడండి. ఆ ఎన్నుకున్న వారిలో ఎన్నుకోక మునుపు ఆల్చెప్పులోకి ఆ ఇసుక రేణు వెళ్ళంతసేపు ఎలా ఉంటుంది? అది ఇసుకగానే ఉంటుంది. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇసుకగా ఉన్నంత వరకు దానికి విలువ లేదు, వెల లేదు. ఎప్పుడైతే ఆ ఆల్చెప్పులోకి అది ప్రవేశించిందో, ఆ పొరల్లోకి వెళ్ళిపోయిందో, దానిలోకి వెళ్ళిపోయిందో, వెళ్ళిన దాన్ని ఒక ముత్యముగా తయారు చేయగలిగే శక్తి ఆల్చెప్పుకు వచ్చేసిందండి. అది విలువైనదిగా, వెలగట్టేదిగా, అమూల్యమైనదిగా కూడా తయారైపోతుందండి. క్రీస్తు కూడా నిన్ను అలాగే మార్చాడండి. ఎలా మార్చాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆయన ఒక మాట అంటున్నాడండి. 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల ఆల్చెప్పులోకి ఇసుక వెళ్ళినందు వలన ఏమైంది? అది ముత్యంగా మారిపోయిందండి. ఇసుకే కదా. ఇసుకని ఎవరు పట్టించుకుంటామండి? ఇసుకగా ఉన్నంత వరకు దానికి అసలు ఏం విలువ లేదు కదా. అది ఎప్పుడైతే ఇసుకగా ఉన్న ఆ ఇసుక రేణు ఆల్చెప్పులోకి వెళ్ళిందో, వెళ్ళిన తర్వాత ఏమైందండి? అది ఒక విలువైనటువంటి ముత్యంగా మారిపోయింది. మీరు ఎప్పుడన్నా ఆల్చెప్పది వీడియో ఎవరన్నా వేయగలరన్నా? వీడియో ఒకటి రెడీ చేసుకొని చూడండి. టీవీ మీద వస్తే చూడొచ్చు. ముత్యాలు ఎలా తయారవుతాయో కూడా వీడియోలో ఉన్న యూట్యూబ్లో మీరు కనుక ఓపెన్ చేసి చూసుకుంటే ఆల్చెప్పల్లోంచి ఆ ముత్యాలు తయారవుతున్నప్పుడు దాన్ని ఎలాగైతే తయారైన వాటిని ఒక్కొక్క పొరని ఆ చర్మంలోంచి ఎలాగైతే బయటకు తీస్తారో ఆ విధానం చూస్తే అండి వండర్గా ఉంటుందండి. ఎంత గొప్పగా తయారవుతాయి అవి అని. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు తెలుసా? ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల మనం కూడా నూతనంగా మారిపోతాం అంటండి. విలువైనటువంటి వెలగలిని ముత్యంగా మారిపోతాం. క్రీస్తు నందు ఉన్న ఎడల ఆల్చెప్పులో ఆ ఇసుక రేణు ఉంటే ఏమైంది? ముత్యంగా ఎలాగ మారిందో క్రీస్తులో గనక నువ్వు ఉంటే నువ్వు కూడా అలాగే మారిపోతావు అంటాడు. ఎందుకు అలా మారిపోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే దాన్ని శుద్ధి చేయటానికి, ఆ ఇసుక రేణు శుద్ధి చేయడానికి ఎన్ని స్రవాలు అయితే ద్రవిస్తాయో. ఏమండి, స్రవాలు అంటే మీకు అర్థం కాలేదేమో. ఎవరన్నా పిల్లలు చింతపండు చీకుతూ ఉంటారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకు కొన్ని నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. కొంతమంది నిమ్మకాయ పిండి, కొంతమంది పిల్లలు నిమ్మకాయ ముక్కలు నాగుతూ ఉంటుంటారు చిన్నపిల్లలు. అది అలా వాళ్ళు నాలుక మీద పెట్టుకొని అలా రుద్దుతూ ఉంటే వాళ్ళని చూడగానే మన నోట్లో కూడా ఏమైంది? లాలాజలం స్రవించిద్ది, ఉద్భవించిద్ది, వచ్చేసిద్ది. అది ఎలాగైతే లాలాజలం ఉత్పత్తి అవుతుందో ఈ ఆల్చెప్పులోకి వెళ్ళిన చిన్న ఇసుక రేణువు కూడా ఆ లోపల ఆ ద్రవాలు స్రవించి అలా మారిపోతుంటాయండి. ఎంత వెరైటీగా ఉంటుందో. ఇంకా ముందు చూస్తే దాని గురించి మాట్లాడుతూ క్రీస్తు అంటున్నాడు, ఎలాగైతే ముత్యంగా అది మారుతుందో క్రీస్తు కూడా ఆ ద్రవాల్లాగా ఎలాగైతే అది స్రవిస్తుందో క్రీస్తు కూడా మన కొరకు మనల్ని కడగటానికి, పవిత్రపరచడానికి ఆ ఇసుక రేణువును ఎలాగైతే అది కడుగుతుందో మనలో కూడా క్రీస్తు తన రక్తమును ఎలా పవిత్రపరుస్తాడో చూడండి. ఎంత మంచి మాట అంటున్నారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను చూసారండి. ఆయన ఏం చేస్తాడంటే రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని. చూసారండి, ఆ ద్రవాలైతే ఎలాగైతే ఆల్చెప్పులో స్రవించి వాటన్నిటినీ ఒక ముత్యంలాగా ఎలాగైతే తయారు చేస్తాయో, కడిగి పరిశుద్ధపరిచి క్రీస్తు రక్తం కూడా మనల్ని పవిత్రపరిచి విమోచించి విడుదల పొందించి మనల్ని ఒక ముత్యంలాగా తయారు చేసింది. ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, ఎంత గొప్పగా చేశాడంటే ఆయన చేసిన విధానంలో చాలా వండర్. అంటే మనల్ని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళం, పాపంతో నిండిపోయిన వాళ్ళం, పరిశుద్ధంగా లేని వాళ్ళం, లోక సంబంధమైన వ్యక్తులుగా ఉన్నవాళ్ళం, పాపులుగా జీవించిన వాళ్ళం, ఏ మాత్రము యోగ్యత లేని వాళ్ళం, యోగ్యత ఏమాత్రము లేకపోయినా కూడా, ఎటువంటి అయోగ్యులుగా మనం ఉన్నా కూడా ఆ అయోగ్యులుగా ఉన్న మనల్ని కూడా పవిత్రపరిచి పరిశుద్ధులుగా విలువైన ముత్యాలుగా ఆయన మార్చాడండి. ఎంత గొప్పగా చేశాడో. ఎఫెసీ పత్రిక 5:25 చూడండి. అది ఒకటైన ఆయన లొకేషన్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, అక్కడైతే వాళ్ళు క్లియర్గా
ఎక్స్పీరియన్స్ ఎస్ఈఓస్ కావాలి. స్క్రీన్ పైన కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి అంటే ఆ 2 లొకేషన్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే అక్కడ క్లియర్‌గా ముత్యం అంటే అలాగా ఆల్చిప్ప అలా ఉంటదేమో. ఆల్చిప్పలో ఉన్న ముత్యంతో సహా ఇది సముద్రంలో దొరికింది అని చెప్పేసి మనకి ఇస్తారు. 100, 200, 300, 500 అంటారు. కానీ వాస్తవం చూడండి ఏంటి ఎంత అంటే విలువగా, ఎంత రౌండ్ గా, ఎంత నీట్ గా, సముద్రంలో ఎంత స్మూత్ గా, సహజ ఎంత సిద్ధంగా చక్కగా తయారయ్యాయో. దొరికేటటువంటి ఆ ముత్యం ఖరీదు 10,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుందంట. చల్లెమ్మ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి చాలా ముత్యాలు చాలే ఇంటికి వెళ్ళిన కొంతమంది చూస్తారు. చూద్దాం ఏపీసీ పత్రిక 5:25 చూడండి. ఏమంటున్నాడు? పురుషులారా మీరును ప్రేమించుడి అటువలే ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు కూడా సంఘము అంటే ఇందాక ఏం పోల్చాడు మనల్ని? ముత్యములు అన్నాడు. ముత్యములో మనం కూడా ఒకళ్ళు ఉన్నాం. ముత్యములను ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట మనల్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? సంఘం అంటే ముత్యములు అని అన్నాడు. నిన్ను నన్ను ముత్యంగా పోల్చుకున్నాడు. మనల్ని ఉదక స్నానం చేయించి. అప్పుడప్పుడు చాలామంది నవ్వారులు మురికి పట్టిపోయినాయి అని ఏం చేస్తారండి? నవ్వారిని బాగా ఊడదీసి మెలికలు పెట్టి కట్టేసి వాటిని ఏం చేస్తారో బాగా ఉడుకుడుకు నీళ్ళల్లో పెట్టి నానబెట్టి దానికి కావాల్సిన మరి సోడా ఉప్పు లేకపోతే ఏదో షాంపూ పౌడర్లో రకరకాల డబ్బాల పౌడర్లన్నీ దాంట్లో వేసి దాన్ని బాగా నానబెట్టేసి తర్వాత ఉతికితే ఎలా వస్తుందండి? అది ఎప్పుడు కొత్తగా కొన్నప్పుడు ఎంతగా ఉంటుందో అంత తెల్లగా వచ్చేసిద్దండి. క్రీస్తు కూడా పాపముతోనూ కలంకముతోనూ దోషములతోనూ నేరాలతోనూ కంపు కొట్టిపోతున్న మన జీవితాలను తన రక్తం చేత ఉదక స్నానం చేయించి వాక్యముతో పవిత్రపరిచి పరిశుద్ధపరిచి విలువైన ముత్యములుగా ప్రకాశింపజేసేవిగా ఏమన్నాడు? చీకటిలో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంటండి. వెలుగులోకి పిలిచాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. క్రీస్తులోకి వచ్చిన నిన్ను ఒక వెలుగుగా మార్చాడు, ప్రకాశమానమైనవిగా. ముత్యాలు అలా పట్టుకొని చూశారనుకోండి, వాటి మీద నీ నీడ పడుతూ ఉంటుంది, వాటిలో మన బొమ్మ ప్రతిబింబం కనపడుతుంటుందండి. అంత షైనింగ్ ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది. అసలు ఎవరు చేశారు దీన్ని అనిపిస్తుందండి, అంత వెరైటీగా ఉంటుందండి. కొత్త ఆల్చెప్పను మీరు చూసినట్టయితే దాని లోపల ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసండి. ఆల్చెప్పని అప్పుడప్పుడు ఇసుకలో వస్తుంటుంది, లారీల్లో వచ్చినప్పుడు ఇసుకలో ఆ చెప్ప ఊడిపోయిన డొప్పలు వస్తాయి. ఆ డొప్పలు మనం చూస్తే ఎంత ఫినిషింగ్ ఉంటుందో, ఎంత వైట్గా ఉంటుందో చూసారంటే. అంత ఫినిషింగ్, అంత వైట్నెస్ ఎలా? నిన్ను కూడా క్రీస్తు అన్నాడు పవిత్రపరిచాడు అంటండి. ముత్యమును ఎలాగైతే తయారు చేయించాడో ముత్యముతో నిన్ను ఎందుకు పోలుస్తున్నాడు తెలుసా? నువ్వు కూడా అంత పవిత్రంగా పరిశుద్ధంగా. అప్పుడప్పుడు ఈ పదాలను ఎక్కువగా నేరస్తులు వాడుతుంటారు. పలానా ఆయన తీసుకెళ్ళి లోపల పడేశారు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు అంటారండి. ఈయన చేసిన పాపాలన్నీ బాగానే ఉండే, ఎలా వచ్చాడంట బయటికి? కడిగిన ముత్యం అంటండి. ముత్యము ఎందుకు పోలుస్తున్నారు తెలుసా? ఎంత ఫినిషింగు, ఎంత నీట్గా ఎంత ఉంటుందో క్రీస్తు కూడా నిన్ను కూడా అలాగే పోలుస్తున్నాడు. నిన్ను దేంతో పోలుస్తున్నాడు? పవిత్రమైన వాడిగాను, కలంకము లేనివాడుగాను, ఇంకా ఎలా ఉండాలి? పరిశుద్ధంగాను, నిర్దోషమైనదిగాను, మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను దీని కొరకు అంటే సంఘం కొరకు ఈయన రక్తం కార్చాడంటండి. సంఘం కొరకు ఈయన ప్రయాసపడ్డాడంటండి. ఒక చిన్న ముత్యమును తయారు చేయడానికి ఆల్చెప్పలో ఉన్నటువంటి ఆ శరీర భాగాలన్నీ కూడా చాలా స్రవాలు ద్రవించి దాన్ని ఎలాగైతే పవిత్రపరచదు, దాన్ని ఎలాగైతే దానిలో లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తేనో ముత్యంగా తయారద్దు. ఎన్నో పొరలండి. రోజు కొన్ని పొరలుగా స్రవాలు వచ్చినా కూడా ఆ పొరలు కనపడదండి. ఆ ముత్యం ఒక గట్టి పదార్థంగా తయారైపోద్ది. క్రీస్తు కూడా తన శరీరంలో చివరి రక్త బొట్టు వరకు నీ కొరకే కార్చాడండి, నీ కొరకే త్యాగం చేశాడు. నిన్ను మార్చుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేశాడండి ఆయన. ఇంకా చూడండి, నేను విడిపించడానికి ఏం చేశాడో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు. నేను విడిపించడం కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ
మనకు కలిగి ఉన్నది. ఏమన్నాడండి? మనకు విమోచన, ఆయన రక్తం వల్ల మనకి విడుదల కలిగించాడు. పాపములో కొట్టుకుమొట్టాడుతున్నటువంటి మనల్ని, దేవునికి పనికిరానటువంటి మనలను, ఎందుకు పనికిరాని లెక్కలో లేని నిన్ను విమోచన చేసి విడుదల చేసి తన పవిత్రునిగా నిన్ను చేశాడండి. ఇసుక రేణువుని ఎలాగైతే పరిశుద్ధమైనదిగా మార్చి ఆల్చెప్పలో ముత్యంగా ఎలాగైతే మార్చబడిందో నిన్ను కూడా ఆయన తనలో నిన్ను మార్చుకున్నాడు. నువ్వు తనలోకి వెళ్ళావు కనుక నిన్ను మార్చేసుకున్నాడు. అదే మాట అంటాడు చూడండి, యోహాను సువార్త 8:34 అంటాడు. ఏమంటున్నాడు చూడండి, 8వ అధ్యాయము 34వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. అంటే భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క మనిషి పాపం చేస్తున్నాడు కాబట్టి పాపానికి దాసుడు అయిపోయాడు. దాసుడైన వాడిని ఏం చేయాలి తెలుసా? ఏ మందులు మెడిసిన్స్ భూమి మీద లేవండి మార్చడానికి. క్రీస్తే తన దేహములో తన రక్తముతో మనల్ని కడిగి వాక్యము చేత ఉదక స్నానం చేయించి పరిశుద్ధమైన వాళ్ళంగా, పవిత్రులంగా, కలంకం లేనివారుగా మనల్ని మార్చుకుంటూ వచ్చాడు. మనం మార్చటం వెనక ఆయన ఎంత ప్రయాసపడ్డాడు చూడండి. మనల్ని మార్చడానికి ఆయన ఎంత త్యాగం చేశాడు. ఆల్చెప్పులోకి వెళ్ళిన తర్వాత అది కూడా అంటండి చాలా ప్రయాసపడిద్ది అంటండి. దాన్ని ముత్యంగా చేయటానికి ఎంత ప్రయాసపడిద్ది అంటే తాను పనులన్నీ ఆపేసుకొని దాన్ని మార్చడానికి, ఆ ఇసుక రేణుని ఎలాగైనా తనలో కరగ తీసుకోవాలని దానికి ఉన్నటువంటి పనులంతా కూడా దీన్ని మార్చటమే చేసిద్ది అంటండి. కొన్ని రోజులు, కొన్ని నెలలు బట్టి దాన్ని శుద్ధి చేసి ఆ స్రవాలన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ ద్రవాలన్నీ అక్కడ కరగబెట్టి దాన్ని శుద్ధి చేస్తే అది ముత్యంగా మారిపోద్దండి. విలువైనగా మారిపోయింది, వెలగలిగినగా మారిపోయింది. మీరు కూడా అంతే. దేవుడు వాక్యం వినంగా ఏమైపోతారు తెలుసా? దైవాలుగా మారిపోవాలండి. క్రీస్తు వారిలాగా మారిపోవాలి. క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళుగా మారాలి. క్రీస్తు అందుకే ఈ ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యమును పోలినది ఎంత ఉందంటండి? మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుణ్ణి పోలి ఉంది అంటున్నాడు. వెతుకుచున్నాడండి ఆయన. ఎక్కడ దొరుకుతారు నా పిల్లలు, ఎక్కడున్నారు నా వాళ్ళు, ఎక్కడున్నారు నా కోసం బతికేవాళ్ళు, ఎక్కడున్నారు నా కోసం త్యాగం చేసేవాళ్ళని. ఎంత గొప్ప ఆలోచన తెలుసు. శుద్ధీకరించాడు. మనల్ని మలపరచుకోవడం కోసం, మనల్ని సర్ది చేయడం కోసం శుద్ధీకరణ చేశాడు అంటండి. హెబ్రీ పత్రిక 9:14 ఆ మాట అంటాడు. శుద్ధీకరణ చేశాడు. చూడండి ఎంత చక్కగా శుద్ధీకరణ చేశాడు. 9వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. చూసారా ఏమన్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. దీని ద్వారా పెన్ని కామెంట్స్ వచ్చేసి నీళ్ళండి. ఈ పాఠం దానికి సంబంధించిందే. ఈ మధ్యకాలంలో పోరాటం జరుగుతుంది. యేసుప్రభు నిత్యంగా ముందే పుట్టాడా, యేసుప్రభు దేవుడికి పుట్టాడా, ఆయన ముందే ఉన్నాడా అనే దానికి ఈ రెఫరెన్స్ కూడా ఒకటి ఉంటుంది. మీరు రోజు చూస్తున్నారా లేదు? యూట్యూబ్లో ఈ పోరాటం జరుగుతుంది మన వాళ్ళ మీద. నిత్యుడగు ఆత్మ ద్వారా అంటున్నాడంటే ఎవరిదంటండి? అది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిన్ను శుద్ధి చేసింది అంటున్నాడండి. క్రీస్తు రక్తం నిన్నేం చేసింది అంటండి? శుద్ధి చేసింది. నిన్ను అలా కడిగింది. ముత్యం ఎలాగైతే తను శుద్ధి చేయడానికి, దాన్ని ఉంచకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేసిందో క్రీస్తు కూడా నిన్ను శుద్ధి చేశాడంటండి. క్రీస్తు కొరకు శుద్ధి చేయబడిన వాళ్ళమై ఉన్నాం మనం. విశ్వాసులుగా ఉన్నారంటే సామాన్యులు కాదు మీరు. క్రీస్తు మీ కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఎంతో విలువైనటువంటి వారిగా మిమ్మల్ని తయారు చేశాడు. ఎందుకంటే పరలోకానికి అర్హులయ్యే బిడ్డలుగా మీరు ఉండాలంటే, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మీరు మారాలంటే ఆయన చేసిన త్యాగము వెలకట్టలేనిది. విలువైన వారిగా మిమ్మల్ని మార్చటానికి, అమూల్యమైన ముత్యముగా నిన్ను మార్చటానికి ఆయన నిన్ను శుద్ధీకరణ చేశాడు. ఇంకొక మాట చూసుకుందాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం. చూసారా ఏమంటాడు? మనల్ని కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. చూసారంటే అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనలో ఉన్న ప్రతి కలంకమును క్రీస్తు రక్తము చేత కడిగి
పవిత్రపరచబడుతుంది. చూడండి, ఇసుక ఏంటి, ఆ ఆల్చెప్పులోకి వెళ్ళటం ఏంటి, అది ముత్యంగా మారటం ఏంటండి? మరి మనం ఎలాంటి వాళ్ళం? పాపులమై ఉండి, పాపాత్ములై ఉండి, ద్రోహులుగా ఉండి, దుర్మార్గులుగా ఉండి, ఎంతమందిని మరి చంపిన వాళ్ళు ఉంటారు, ఎన్ని నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఎన్ని మానభంగాలు చేసిన వాళ్ళు, ఎంత దొంగతనాలు చేసిన వాళ్ళు, ఎంత దోపిడీగలమో, క్రీస్తులోకి రాకమునుపు మనం ఎంత దుర్మార్గులమో, ద్రోహులమో, మనం అందరం ఎంత భయంకరమైనటువంటి పాపాత్ములమో, పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళలో ఏ మాత్రము ఎన్నిక లేనటువంటి మనలను క్రీస్తు రక్తము చేత మనల్ని ఎన్నుకొని, మనల్ని కొని, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరణ చేసి, తన విలువైన అమూల్యమైన ముత్యాలుగా మనల్ని మార్చాడంటే నీ మీద ఎందుకండి అంత ప్రేమ ఆయనకి? నిన్ను ఎందుకు అంతగా ప్రేమించాడు? నిన్ను తన కొరకు ఎంత విలువైనవిగా మార్చుకున్నాడు చూడండి. అంటే నువ్వు విలువైన వాడివిగా, దేవునికి వాడబడేవాడిగా నిన్ను చూసుకొని తన చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చాడంటే నిన్ను ఎన్నుకోవటంలో దేవుడు నిజంగా నిన్ను ఎన్నుకోవటంలో ఆయన పాత్ర ఎందుకు ఉందా అలాంటి ఆలోచన? నువ్వు విలువైన ముత్యంగా మారాలని కోరుకున్నట్టు. నువ్వు విలువైన ముత్యంగా మారితే వెలిగించబడే జ్యోతిగా మారతావని, ప్రకాశించమనే వాడిగా ఉంటావని, విలువైనదిగా పేరు వస్తుందని, అమూల్యమైనటువంటి క్యారెక్టర్ నీకు వస్తుందని, ఆ యొక్క ఖ్యాతి నీకు రావాలని క్రీస్తు విలువ అంటే తన రక్తం అంతా కార్చి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. అంటే నువ్వు అంత గొప్పవాడివా, లేకపోతే నువ్వు అంత గొప్పదానివా అనుకుంటే నిజంగా మీరు అంత గొప్పవాళ్ళు. అంటే గొప్పవాళ్ళుగా మిమ్మల్ని మార్చడానికి ఆయన చేసిన త్యాగం ఎంత అంత కాదు. కనుక ప్రియమైన దేవుని వారా, క్రీస్తులో కడగబడి, పరిశుద్ధపడి, శుద్ధిపరచబడిన మనము క్రీస్తు కొరకు యథార్థంగా ఉండకపోతే నిత్యనాశానికి వెళ్తాం. సమయం లేదు, చివరి మాట చూసి ముగించుకుందాం. చూడండి ఏమంటున్నాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయము 47వ వచనంలో చూడండి, ఇక్కడ కూడా ఆ మాట అంటున్నాడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము వారితో చేర్చుచుండెను. చేర్చుకుంటున్నాడండి ఆయనలో. ప్రతి ఒక్కరిని ఆయనలో చేర్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయనలా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక క్రీస్తు కొరకు చేయబడిన ముత్యానివి నువ్వు. వెళ్ళగలిగిన వాడివిగా, విలువ కలిగిన వాడిగా మారిపోయావు. ఒకప్పుడు ఇసుక రేణువుగా ఉన్నప్పుడు దానికి విలువ లేనట్టు, క్రీస్తులో ఇంకా రానప్పుడు నీకేం విలువ లేదు. క్రీస్తులో రానంత వరకు దానికి విలువ లేదండి. అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను, గాడిద మీదకి యేసుప్రభు ఎక్కినప్పుడు ఎక్కడ లేని విలువ దేనికి ఇచ్చారు? గాడిదకి ఇచ్చారు. అది ప్రయాణమై నడుస్తున్నంతసేపు దాన్ని దారి పొడుగుతా దుప్పట్లు పరిచారు, కొమ్మలు పరిచారు, చీరలు పరిచారు, దాన్ని పోలు మీద నడిపించారు, ఎంత గొప్పగా చూపించారు. యేసుప్రభు లేకపోతే దాని మీద వచ్చేటప్పుడు ఎవరు పట్టించుకోలేదంట. గాడిద తన సొంతవాడిని దొడ్డి నెరుగునని ఎంత దూరం అయితే వెళ్ళిందో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది కదా, వచ్చేటప్పుడు దాన్ని ఎవరు ముఖం చూస్తలేదంట. ఎందుకు నన్ను ఎవరు చూస్తలేదంటే నీ మీద ఎవరు లేరు? యేసుక్రీస్తు లేరు. నువ్వు క్రీస్తును కలిగి ఉంటే విలువైన ముత్యానివి. క్రీస్తును కలిగి ఉంటే వేళ నీకు వస్తుంది. క్రీస్తును కలిగి ఉంటే అమూల్యమైన ముత్యంగా నువ్వు మార్చబడుతున్నావు. అది క్రీస్తులో ఉంటేనే సాధ్యం. క్రీస్తును కలిగిన వారికే సాధ్యం. ఆ కలిగిన వారికి అలాంటి వాళ్ళను కొనటానికే క్రీస్తు రక్తం కార్చాడు. పరిశుద్ధపరచడానికి క్రీస్తు రక్తం కార్చినప్పుడు మీరు ఎంత విలువ పెట్టి కొన్నాడో తెలుసా? ఏదో రొట్టె కదా, ఏదో రసం కదా, ఇలా ఇచ్చారా, ఇలా తాగేసాం, ఇలా మింగేసాం అనుకుంటున్నారు. మీరు పనికిరాని వారుగా ఉన్నప్పుడు, పాపాత్ములుగా ఉన్నప్పుడు, నీచులుగా ఉన్నప్పుడు, దౌర్భాగ్యులుగా ఉన్నప్పుడు, దుర్మార్గులుగా ఉన్నప్పుడు, దేవునికి ఎన్నిక లేని వాళ్ళుగా ఉన్నప్పుడు, అసలు దేవుని లెక్కలోకి రానప్పుడు, దేవుని ఆలోచనలోకే మీకు అసలు స్థానమే లేనప్పుడు, అలాంటి మనల్ని ముత్యంగా మార్చాడంటే ఆయన త్యాగం అండి అది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ముత్యములుగా మిమ్మల్ని మార్చి క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేశాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, వెళ్ళగలిగిన అమూల్యమైన ముత్యం ఎవరంటే మనమేనండి. నిన్నే మార్చుకున్నాడు. నువ్వు ఆ ముత్యంగా మార్చబడినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రతిబింబం చేయాలంటే నీలో నిన్ను అనేకులకు చూపించాలి, అనేకులకు మాదిరిగా చూపించాలి. క్రీస్తుని పోలి నడిచి ఆయన కొరకు బ్రతికే భాగ్యాన్ని పొంది ఉండాలి. అలా ఉంటేనే క్రీస్తు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. డాడీ గారు లైవ్ విందాం. జీవమగలిగిన మా తండ్రి, విత్తబడిన మాటలు వ్యర్థంగా పోకుండా బిడ్డల హృదయంలో ఫలింప చేయండి. అయినా వెళ్ళగలిగిన ముత్యములుగా మమ్మల్ని మార్చారు. అమూల్యమైన ముత్యములుగా మమ్మల్ని చేసి ఉన్నారు తండ్రి. ముత్యముతో మమ్మల్ని పోల్చి, ఇదిగో దేవా, ఆ ముత్యము తయారవుటకు ఎంత కష్టపడుతుందో, దాని విషయంలో ఆల్చెప్పలో ఎన్ని ప్రయోగాలు జరుగుతాయో, వాటన్నిటిలాగే క్రీస్తు కూడా మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, వాక్యము చేత ఉదక స్నానం చేయించి, కలంకమైనను
ముడతైనను మచ్చైనను లేకుండా పరిశుద్ధమైన వారిగా మమ్మల్ని మార్చి నీ నిత్యరాజ్యానికి వారసత్తులుగా చేసే శక్తిని దయచేసినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వెలగలిగిన విలువైన అమూల్యమైన ముత్యంగా మమ్మల్ని మార్చారని, నీ పరలోక రాజ్యాన్ని హక్కుదారులుగా చేశారని, నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మాకు ఇవ్వమని నీ కుమారుడు మా ప్రియులు తండ్రి గారు జయశాలి గారు మాట్లాడబోచుండగా మంచి మాటలు మా హృదయంలో చేర్చి మమ్మల్ని బలపరిచి భద్రపరచమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.